ఈ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దుప్కే కథ రోజు రోజుకి రసకందాయంలో పడుతుంది. కొత్త కొత్త నాటకాలకి తెరతీస్తున్నాడు. అది అతన్ని అభిమానించే వాళ్ళు కాదు, మోడీని వ్యతిరేకించే వాళ్ళని మానసిక సంతృప్తి పరిచే చర్యలు తప్ప ప్రాక్టికాలిటీ లేదు. ఇప్పుడు ఇవాళ వాలంటీర్లతో మీటింగ్ అట. మొత్తం కలిపితే ఒక 50 మందో 60 మందో ఉంటారు. ఆ మీటింగ్కి ఢిల్లీలో ఒక 10 మీటింగ్ హాల్స్ని బుక్ చేసాం, వాళ్ళందరూ క్యాన్సిల్ చేశారు అని ఒక బిల్డప్. పోనీ ఇతను చెప్పింది నిజమే అనుకుందాం, క్యాన్సిల్ చేశాడు అంటే. మరి క్యాన్సిల్ చేసినప్పుడు ఆ జంతర్ మంతర్ దగ్గర కూర్చుని మాట్లాడుకోవచ్చు రోడ్డు మీద, నెంబర్ 1. రెండవది, మరి ఒక ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేస్తే మరి ఈయన స్టార్ హోటల్లో పార్టీ ఎట్టా చేసుకున్నాడు? అభిజిత్ దుకే, సౌరదాస్ వీళ్ళందరూ ఈ ఉద్యమం పూర్తయ్యాక పండగ చేసుకున్నారు కదా, 3 చోట్ల చేసుకున్నారు వాళ్ళు పార్టీలు. ఆ పార్టీలకు సంబంధించిన విజువల్స్ కూడా వచ్చినాయి కదా. మరి పార్టీలు ఎట్లా జరిగినాయి? మరి అలాంటి హోటల్లోనే దిగాలి కదా. అంటే వాలంటీర్ల దగ్గరికి వచ్చేటప్పటికి అలాంటి హోటల్ వద్దు అనుకున్నారా? కేవలం ఆ డబ్బులు, లేదా డబ్బులు వేరే వాళ్ళు ఇప్పుడు దీనికి స్పాన్సర్ చేయనన్నారా? ఇంకోటి, ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళు ఎవరు కూడా మాకెవరూ అడగలేదు అనినే చెప్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏం చేశారు, అక్కడే ఉన్నటువంటి ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. అది సొసైటీ పిల్లల కోసం పెట్టినటువంటి పార్క్. ఆ పార్క్ దగ్గర మీటింగ్ పెట్టేసేసి మనం అర్జెంటుగా స్కూళ్ళ ఉద్యమం చేయాలి. గత 12 ఏళ్లలో దేశంలో స్కూళ్ళన్నీ పాడైపోయినాయట. అంతకుముందు అద్భుతంగా ఉండేయట, ఈ 12 ఏళ్లలో పాడైపోయినాయట. దీని మీద ఉద్యమం చేసేయాలి అంటే మరి జర్నలిస్టులు అడిగారు, ఎట్లాగా పరిష్కారం అవుతుంది మరి ఈ స్కూళ్ళకి సమస్య అంటే, ఏముంది మోడీ దిగిపోతే అయిపోతుంది, మేము 2.0 యాజిటేషన్ చేస్తాం. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక అక్కడ సొసైటీ వాళ్ళందరూ కూడా మా పర్మిషన్లు కూడా, అసలు మేము పెట్టుకుంది పిల్లల కోసం పెట్టుకున్న పార్కులో మీరు ఎట్లా మీటింగ్ పెట్టుకుంటారంటే వాళ్ళతో గొడవకి దిగేశాడు. మీరందరూ బీజేపీ వాళ్ళు, మీరందరూ హిందుత్వవాదులు, లేకపోతే మీరందరూ అని చెప్పేసి వాళ్ళు పోలీసులు పిలిస్తే పోలీసుల మీద రుబాబు. అంటే వాళ్ళ పార్కులోకి వెళ్ళి వీళ్ళు గొడవ చేయడం ఏందో అర్థం కాదు. అంటే ఇట్లాంటి గొడవలు పెట్టుకుని అదిగో మమ్మల్ని చూసి భయపడిపోతున్నారు, యూత్ అంటే వణికిపోతున్నారు, ఇలాంటి పోచుకోలు కబుర్లు అనమాట. అంటే యువతరాన్ని రెచ్చగొట్టాలి, ఇదొకటే ఎజెండా. అక్కడ ఈ గొడవ చేస్తున్న వాళ్ళందరూ ఎవరు? పబ్లిక్ నిలదీస్తోంది, మా పార్కులో మీరందరూ ఎట్లా కూర్చుంటారని. చివరికి పోలీసులు వచ్చి చెప్తే ఇక మోడీని వీళ్ళందరినీ దూషిస్తూ ద్వేషిస్తూ సాగే వ్యవహారం. ఇది ఇప్పుడు ఇట్లా తయారైపోయింది, సరికొత్తదైనటువంటి రచ్చ చేయడం అనమాట. అంటే ఇక రాబోయే ఎలక్షన్స్ దాకా ఇలాంటి కథలు నడిపిస్తారనుకుంటా.